ఈ ప్రసంగం ఎవరిది అని అంటే డాక్టర్ బిల్లీ గ్రహం గారిది. ఎవరాయన అంటే అమెరికా దేశస్థుడు. ప్రపంచంలో ఎవ్వరూ చేయనంత సువార్త ఆయనే చేశాడు. ఆయన్ని బట్టి దేవునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. డాక్టర్ బిల్లీ గ్రహం, అమెరికా. చాలామంది అమెరికా ప్రెసిడెంట్లు వచ్చి, అయ్యా దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడుకుంటున్నారు, మీ మాట, మీ ప్రార్థన, మీ వాక్యం అద్భుతం, కాబట్టి మీరు మన దేశానికి ప్రెసిడెంట్గా ఉండాలి అని కోరారు. అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అంటే ఆషామాషీనా? అమ్మో, ఎంత పెద్ద ఎలక్షనో, ఎంత పెద్ద హడావిడో. అలాంటిది ఎలక్షన్ లేకుండా మీరే ఒప్పుకోండి, మేము ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాం, మీరు ఏమీ చెయ్యొద్దు, మేము చెప్తాము, అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెట్టండి, మీరు డైలీ కూడా రావక్కర్లా, మీ సేవ మీది, మీ సువార్త మీది, నెలకోసారో 2 నెలలకోసారి వచ్చి కొన్ని సంతకాలు పెట్టండి అన్నారు. బిల్లీ గ్రహం గారు అన్నారు, దేవుడు తన సేవ కోసం నన్ను పిలుచుకుంటే ఆ సేవను మాని నేను ప్రెసిడెంట్గా ఉండాలా అని 16 పర్యాయాలు తిరస్కరించారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎన్ని పర్యాయాలు? 16 టైమ్స్, 16 టైమ్స్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఆయన కాళ్ళు దగ్గరకు వచ్చినా సరే ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలాంటి మహాగణుడైన దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. దేవునికి స్తోత్రం. ఆయన సువార్త వలన 2 కోట్ల మంది రక్షణ పొందినట్లుగా లెక్క. ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం లెక్క అది. ఆయన ప్రసంగాల వల్ల పుస్తకాలు కూడా రాశారు చాలా. కాబట్టి ఇప్పటికీ ఆయన ప్రసంగాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చాలామంది చదువుతున్నారు, వింటున్నారు. కాబట్టి ఆ వాక్యము దేవునిది గనక అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అనేకులను మార్చి రక్షింపచేసి ఆశీర్వాదంలోనికి నడిపించుచున్నది. ఆమేన్. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో నేను చదివాను ఆ పుస్తకం, చాలా బలపరచబడ్డాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను అసలు అది చదవడానికి ఒక కారణం ఏంటంటే, నాకంటే ముందు రక్షణ పొంది, నాకంటే ముందు బాగా ప్రార్థనలు నేర్చుకుని చర్చ్కి వెళుతున్న కొంతమంది నేను చూశాను. వారు పడిపోయారు, జారిపోయారు, భక్తిలో సన్నగిల్లిపోయారు. నన్ను చైతన్య అనే ఒక అబ్బాయి, నా ఫ్రెండ్, చర్చికి తీసుకెళ్ళాడు. ఉదయాన్నే లేచి చాలా చక్కగా బైబిల్ చదువుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునేవాడు. ఆదివారం ఎంత పనున్నా సరే చర్చి మానేవాడు కాదు. అతను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. నిజానికి చాలా పేదోళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారిది గుంటూరు. వాళ్ళ నాన్నగారి పని ఏంటంటే మూటలు మొయ్యడం బస్ స్టాండ్లో, తర్వాత మిర్చి యార్డ్ అని ఉంటుంది అక్కడ. మరి ఎవరేం చెప్తే ఆ మూటలు, ఆ బస్తాలు మోయడం. వాళ్ళ అబ్బాయి
చాలా పేదోడు, చాలా భక్తిగా ఉండేవాడు. అతను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. మా నాన్నగారు హెడ్ మాస్టరు, నేను ఏది అడిగితే అది కొంటారు మా నాన్న. మా అమ్మ నేను ఏది అడిగితే అది చేస్తుంది. నాకు అసలు కొదువలేదు, కొరత లేదు. అయితే అతనికి అన్ని కొదువలు, అన్ని కొరతలే. ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎంత ఆసక్తి అని చాలా ఇన్స్పైర్ అయ్యాను. కొంతకాలానికి అతను పడిపోయాడు. కొంతకాలానికి ఆ భక్తిలో సన్నగిల్లిపోయాడు. అతని ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, మందిరానికి అప్పుడప్పుడు ఎగ్గొట్టేస్తూ పరిచర్య మానేసి ఇవన్నీ చూశాను. అరే, నన్ను ఎంతగానో ప్రభావితం చేసినటువంటి నా ఫ్రెండ్ ఏంటి ఇలా అయ్యాడు? అదే టైంలో మరికొంతమంది నాకు కనబడ్డారు. చర్చిలో సంఘ పెద్దలుగా, చర్చిలో స్త్రీల సమాజంగా, చర్చిలో పాస్టర్ గారికి చాలా నమ్మిన బంట్లుగా ఉండేటువంటి కొంతమంది యూత్ వారు కూడా ప్రేమించుకుందాం రా అనే సినిమాకి వెళ్ళిపోయారు. ఏ సినిమా అండి? ప్రేమించుకుందాం రా అనే సినిమాకి ఆదివారమే రిలీజ్. అది చర్చికి వచ్చి చర్చిలో బైబిల్ పెట్టి పక్కనే సినిమా హాల్ వెళ్ళిపోయారట. ఏరేళ్ళు అనుకుంటే తీరుబడిగా వచ్చారు. దేవునికి స్తోత్రం. అలా 2-3 నెలలకి పైనేమో తెల్లని బట్టలు, లోపలేమో ఎన్నో ఈ సినిమా విషయాలు, టీవీలు, చిన్న చిన్న అబద్ధాలు, బూతులు ఆడటం, ఇవన్నీ నేను గమనిస్తూ ఉన్నా. నేను అప్పుడే కొత్తగా రక్షణ పొందాను. నేను అప్పుడే కొత్తగా బాప్తిస్మం తీసుకున్నాను. హల్లెలూయా. సండే స్కూల్ నడిపే ఒక అక్క, రేచల్ అని ఉండేది అక్క. చాలా పెద్ద వయసు, వివాహం అయ్యేది కాదు పాపం. అప్పటికే 40 సంవత్సరాలు, వివాహం కాల. చాలా సన్నగా ఉండేది రేచల్ అక్క. చాలా చక్కగా నడిపేది. దేవునికి స్తోత్రం. చాలా అభిమానించేవాళ్ళం, చాలా ఇష్టపడేవాళ్ళం. ఎంత పనిచేసేదో, అంత బక్కగా ఉన్నా, బలం లేకపోయినా, పెళ్ళి కాకపోయినా అస్సలు దేవుని సన్నిధిలో చాలా. దేవునికి స్తోత్రం. అయితే తర్వాత కొన్ని తెలిసాయి వారిలో బలహీనతలు. ఇవన్నీ చూసి, ఇవన్నీ విని ఎందుకు ఇలా అవుతున్నారు వీళ్ళు అంటే, నేనేదో అప్పుడేదో బలంగా ఉన్నాను కాదండి. నేనో పడిపోయిన తర్వాత బోల్డు సార్లు. అప్పుడు కొత్త ఊపు కదండి. చాలా జాగ్రత్తగా ఉంటూ, చాలా జాగ్రత్తగా నడుస్తూ, చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న కొన్ని లోపాలు నాకు చూసి, ఇలా అయిపోతున్నారేంటి, ఏం జరిగింది? అరే, మందిరంలో ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నారే, ఇంకా సినిమాలు మానలేదా? ఇంకా టీవీలు చూస్తున్నారా? ఇంకా బూతులాడుతున్నారా? ఇంకా అబద్ధములా? ఇంకా ఇలాగా? ఇంకా చర్చిలో ఇలా చూడకూడని విధంగా చూస్తున్నారా? ఇలా సేవకుల మీద సణగుతున్నారా అని నాకు చాలా బాధ కలిగింది. ఆ టైంలో చర్చిలో మీటింగ్స్ పెడితే బుక్ స్టాల్ వేశారు. ఆ బుక్ స్టాల్లో దొరికింది డాక్టర్ బిల్లీ గ్రహం గారి పుస్తకం. హెడ్డింగ్ ఏంటంటే, ఈ 6 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్ను ఎవడూ కదల్చలేడు అని ఉంది. నా కన్నులు దాని మీద పడ్డాయి. 12 రూపాయలు ఆ పుస్తకం. అప్పుడు 99లో 12 రూపాయలు ఆ పుస్తకం. కొనుక్కున్నా, బైబిల్లో పెట్టుకున్నా. మీటింగ్స్ అయిపోయిన తర్వాత చదవడం ప్రారంభించాను. దేవుడు ఆ పుస్తకం ద్వారా నాతో
నేను పడిపోకుండా ఉండాలంటే, జారిపోకుండా ఉండాలంటే, శోధనలోనికి, శ్రమల్లోనికి, సమస్యల్లోనికి నేను వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలో ఆ తొలి దినాల్లోనే దేవుడు ఆ పుస్తకం ద్వారా నాతో మాట్లాడాడు. హల్లెలూయా. 6 విషయాలు ఉన్నాయి, 3 లేక 4 చెప్తా అంతే. తర్వాత మీరే ఆ పుస్తకం కొనుక్కుని చదువుకోండి. కొంతమంది అనుకుంటున్నారు వచ్చే వారం చెప్తారా, ఎంత ఆశమ్మ మీకు, మినపాశ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ విషయం టకటక చెప్తాను. ఇప్పుడు మాత్రం సమయాన్ని బట్టి 9 గంటలకు నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఆ సమయాన్ని బట్టి నేను 6 విషయాల్లో ఎన్ని చెప్పగలిగితే అన్నీ చెప్తాను. మన ప్రసంగ అంశం ఏంటంటే ఈరోజు మనము కదల్చబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిరానికి చాలా బలమైన పునాది వేయించారు అయ్యగారు. ఇంజనీర్ అన్నారు, అయ్యగారండి మీరు చాలా వేస్ట్ చేస్తున్నారండి, ఒక్కొక్క పిల్లర్కి కింద పాదం అంటారంట, పాదం. ఈ మందిరం కట్టినప్పుడు కొంతమంది పురుషులు స్త్రీలు ఉన్నారు, పనిచేశారు, వారికి తెలుసు. ఒక్కొక్క పిల్లర్కి 2 ట్రాక్టర్ల కంకర, 1 ట్రాక్టరు ఇసుక, 20 బస్తాలు సిమెంటు చాలా ఓసతో పాదాలు వేయించారు. ఇదిగో ఈ పోడియం ఉందా, ఇలాంటిది ఇంకో అంత, ఇంకో ఇంత, ఇంకో ఇంత, 4 పోడియములు కలిపితే ఎంత అవుతుందండి? అలాంటిది ఒక్కొక్క స్తంభానికి కింద లోపల 12 అడుగుల లోపల వేయించారు. దాన్ని పాదం అంటారు. ఇంజనీర్ గారు అన్నారు, చాలా వేస్ట్ చేస్తున్నారు పాస్టర్ గారు మీరు, అవసరం లేదండి, ఇది ఏదైనా మెయిన్ రోడ్ ఏంటండి, ఇదేదైనా ఇంకోటి ఏంటంటే వేస్ట్ అండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వేయించారు అని అంటే మందిరం లేక ఈ కట్టడం కదల్చబడకూడదు, స్థిరంగా ఉండాలి. అంతకుముందు కట్టినటువంటి మందిరానికి ఆ విధమైన చర్యలు చేయనందువల్ల కృంగిపోతా ఉండేది. హల్లెలూయా. ఇదొక భయంకరమైన చేను. ఇక్కడ మట్టి కూడా జిగురు ఎక్కువ కనుక తొలుత మందిరం చాలా ఖర్చు పెట్టి కట్టారు. కానీ బేటలు, వంకర్లు ఇలా ముందుకు వాలిపోయి, మీకు మొదటి మందిరం ఎంతమందికి తెలుసో, దాన్ని కాపాడుతానికి అయ్యగారు చాలా ఖర్చు పెట్టేవారు. దానికి బోటుగా స్తంభాలు పెట్టించారు, దాని పక్కన బరువు పడకూడదని ఇంకో చోట గోడ కట్టించారు, ఇంకో చోట ఇలా వాలుగా పిల్లరేసి దాన్ని చాలా ఇబ్బందులు పడ్డారు. దేవునికి స్తోత్రం. మెట్లు కదిలిపోయాయి, మెట్లు 2 సార్లు పగిలిపోతే మరలా కట్టించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలాంటి ఇబ్బంది ఈ కట్టడానికి రాకూడదని బలమైన పునాది వేయించారు. దేవునికి స్తోత్రం. మొన్న పెద్ద బుల్డోజర్లు, క్రేన్లు వచ్చాయి. ఏమండి, రోడ్డు కదిలిపోయేది కానీ మన మందిరం మాత్రం అస్సలు కదిలేది కాదు. కారణం ఏంటో తెలుసా? బలమైన పునాది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన మీరు, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉన్నటువంటి మీరు చేస్తున్న ఈ భక్తి, మీరు కలిగి ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు,
మీరు నేర్చుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతుల్లో మీరు బలపరచబడాలి, మీరు స్థిరపరచబడాలి, మీరు బలహీనం కాకూడదు అని అంటే ఒక 6 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, 6 సంగతులు, 6 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా, మీకు అని చెప్తున్నాను, మిగిలిన 4 వేళ్ళు నాకు చూపిస్తున్నాయి. నేను కూడా ఉండాలి. నేనేదో ఇప్పుడేదో వాక్యం చెప్పేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, పర్వాలేదనుకుంటే అమ్మో చాలా ప్రమాదం. నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం జాగ్రత్తగా ఉంటేనే కదల్చబడం. ఏ కట్టడమైనా బీటలు కదల్చబట్టం, వంగడం, ఓగడం వచ్చిందనుకోండి, త్వరలో దాన్ని కూల్చేయాలి. ఇక దాన్ని ఇంకా ఉంచటానికి వీల్లేదు, ఎందుకంటే ప్రమాదం. ముందుగానే పసిగట్టి, ముందుగానే కనిపెట్టి దాన్ని పడవేసి మరలా మంచిగా అక్కడ దాన్ని కట్టాలి. అవి వస్తే వచ్చిందిలే బీటలు, ఊగితే ఊగిదిలే అని మనం అలా అజాగ్రత్తగా ఉన్నామనుకో, ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా. అదేవిధంగా ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం కదల్చబడకూడదు అని అంటే, మనం స్థిరంగా ఉండాలి అని అంటే, ఈ 6 విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆ 6 విషయాల్లో మొదటిది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు చాలు తల్లి. ఈ 32వ వచనములో 2వ భాగం ఇది. ఏంటి పైన లేదు అని అనుకుంటున్నారేమో, 2వ భాగం కింద మరోసారి. పట్టణము పట్టుకొనువాని కంటే అంటే పట్టణాన్ని, ఒక సిటీని, ఒక దేశాన్ని జయించడం కంటే, స్వాధీనం చేసుకోవడం కంటే, ఒక గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకొనడం కంటే మనస్సును స్వాధీనపరుచుకుని వాడే, గట్టిగా స్తోత్రం చెప్పండి, మనస్సు. చాలా చిన్న మాట ఇది, చాలా సున్నితమైన మాట ఇది. అస్తమాను మాట్లాడతాం, మనసు ఇరిగిపోయింది, మనసు బాలేదు, మనసు పాడయ్యింది. ఆ మనసు ఎప్పుడైనా కనపడిందా మీకు? ఆ మనసును ఎప్పుడైనా మీరు చూసారా? కానీ మన ప్రస్తావనంతా కూడా మనస్సు మనస్సు మనస్సు. అలా ఉన్నావేమా? మనసు బాలేదన్నయ్య. నాన్న ఏంట్రా అలా ఉన్నావు? కొంచెం బాలేదన్న మనసు, మైండ్ అంటారు. దేవునికి స్తోత్రం. అది భౌతికంగా మనకు కనపడదు, కానీ మనస్సు 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 మనందరిలో ఉన్నది. మనస్సు గురించి ఇంకొక చోట ఉంది వాక్యం, తీయక్కర్లేదు, కానీ మనస్సు అంట చాలా చంచలమైనదంట. చెప్పండి, మనస్సు చంచలనం అంటే ఏంటంటే స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, కాసేపటికి ఇంకోలా ఉంటుంది, మధ్యాహ్నానికి ఇంకోలా ఉంటుంది, సాయంకాలానికి
అన్నీ కావాలంటది, అందరినీ కోరుకుంటుంది. కొందరిని ఇష్టపడుతుంది, కొందరిని ద్వేషిస్తుంది, కొందరిని ప్రేమిస్తుంది, కొందరిని అసహించుకుంటుంది. మనస్సు పైకి కనబడదు కానీ నిన్ను నిన్ను నన్ను ఆడిస్తుంది. అదే చెప్పండి, ఆడించేది అదే. కాబట్టి మహారాజు మహాజ్ఞాని సొలొమోన్ రాస్తున్నాడు, పట్టణాన్ని పట్టుకోవడం కంటే, గ్రామాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవడం కంటే, దేశాన్ని ఓడించి నేను నా చేతుల్లో పెట్టుకోవడం కంటే మనస్సును స్వాధీనం పరుచుకోవడమే శ్రేష్టం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు శ్రేష్టం అన్నాడు? ఎందుకు చాలా ప్రధానమన్నాడు అని అంటే, మనస్సుని స్వాధీనం చేసుకోకపోతే, మనస్సును కంట్రోల్లోకి పెట్టుకోలేకపోతే పాపంలో పడిపోతాం, లోకంలోకి జారిపోతాం. ఏవండి, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి మరిచిపోతాం. కాబట్టి మన లోకంలో పాపములో ఏవండి సాతానుతో ఇంకా కొన్ని విషయాల్లో మనం పడిపోకూడదు, జారిపోకూడదు అనంటే వాక్యం తెలియచేస్తుంది, మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనస్సుని స్వాధీనపరుచుకోవచ్చా అండి? బ్రహ్మాండంగా స్వాధీనం చేసుకోవచ్చు. హల్లెలూయా. చెడు విషయాల వైపు, చేయకూడని విషయాల వైపు మనస్సుని స్వాధీనం చేసుకుని చేయడం లేదా? మన కులం కాదు, మన మతం కాదు, మన ఊరు కాదు, మన స్టేటస్ కాదు, అయినా మనస్సు ఇచ్చి ప్రేమించి ఎన్ని అగచాట్లు పడుతున్నారండి యవ్వన బిడ్డలు. కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. ఏవండి, ఎంతమంది లవ్ స్టోరీస్ను మనం చదువుతున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుంది కూతురు, అమ్మాయి పేరు అమృత, ప్రెగ్నెంట్ అయ్యింది 3వ నెల. అమృత తండ్రి గోండాలను మాట్లాడి తన కూతురు భర్తని కిరాతకంగా చంపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆమె చేసింది ఒక తప్పు అతని దృష్టిలో. సరే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ బాధలు పడుతున్నారు, మనకెందుకులే అనుకోలా. వాళ్ళ చెప్పను వీళ్ళ చెప్పను, మొత్తానికి నెల తప్పిందంట మీ పాప. ఎంత చెప్పినా వినట్లేదు. ఆడంతు చూడువు. ఇప్పుడు నీ కూతురు నీ దగ్గరికి వచ్చేది, నీ కాళ్ళ మీద ఉంటుంది, నువ్వు చెప్పినట్టు చేస్తుంది అని చెప్పారు. ఆ మాటలు నమ్మి తన కుమార్తె భర్తను చంపించేశాడు. అమృత, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళను అన్నది. నా బిడ్డతో నేను ఉంటాను, నా బిడ్డ నాకు చాలు అన్నది. 3 ఏళ్ళు గడిచాయి. మొన్న పెళ్లి చేసుకుంది మరలా. అంటే చేసుకుందని నేను అనట్లా, అమ్మో, అంటే నేను ఇలాగే ఉంటాను, నాకు నా బిడ్డ ఉంటే చాలు, నాకెవ్వరు వద్దు. ఇన్ని చేసినటువంటి తండ్రి
1 సంవత్సరం క్రితం విషం తాగి అతను చచ్చిపోయాడు. చూసారా? ముందేమో అమృత ప్రేమించింది, ఎన్నో అగచాట్లు పడింది, కొట్టాడు, తిట్టాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు, ఆస్తిని ఇవ్వను, అంతస్తు ఇవ్వను అన్నాడు. ఒప్పుకోవాలి, నాకు అతనే కావాలి. మనసు కోరుకుంది, చేసి తరువాత అల్లుడిని చంపించాడు. కూతుర్ని అప్పుడైనా రప్పించుకోవాలనుకున్నాడు. నాకు నాన్నొద్దు, అమ్మొద్దు, ఎవరొద్దు, నాకు నా అత్తింటోళ్ళే కావాలి, నా కడుపులో ఉన్న బిడ్డే నాకు చాలు అన్నది. నేను ఆయన చూసుకుంటూ నేను బతికేస్తానన్నది. ఒక 3 ఏళ్ళు తర్వాత వివాహం చేసుకుంది మొన్న మధ్య. ఇన్ని చేసినటువంటి తండ్రి విషం తాగి లాడ్జీలో, హోటల్లో చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. మనస్సును కంట్రోల్ చేసుకోలేక, నేను ఇష్టపడ్డాను, నేను కోరుకున్నాను, నేను మనసిచ్చాను, నాకు అది కావాలి అని ఎన్ని క్లిష్టమైన, కష్టమైన, ఇబ్బందులైనా సరే దాన్ని మనం సాధించుకుంటున్నాం. అంటే నేను ఎందుకు చెప్పానంటే, అమృతాల దగ్గర నుంచి బయటకు రండి. మీరు ఏంటి అందరూ అమృతాలు దిగిపోయారు? అమృత దగ్గర దిగిపోయారేంటి? నేను మొన్న చెప్పాను, మొన్నండి నా మీద నన్ను అడుగుతున్న చిరంజీవి గారు తెలుసు అంట కదండి, మంచి సాక్ష్యం తెచ్చారండి, నాకు వచ్చేస్తుంది బీపీ. అసలు ఈ మధ్య బీపీ ఎక్కువైపోయింది. మొన్న చెల్లి అంటుంది, అన్నయ్య చాలా హాట్గా మీరు మాట్లాడుతున్నారు అంటే, బీపీని ముద్దు పేరు ఏంటంటే, మీరు కోపంగా ఉన్నారు ఏంటన్నయ్య అనకుండా ఏమంటుంది, హాట్గా నడుపుతున్నారన్నయ్య, భలే ఉందా అన్నయ్య మీ మాట అంటుంది. ఒట్టిదే, మీ కోపం ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించుకోండి, అందరు చూస్తున్నారు, కొంచెం కవర్ చేసుకోండి. నాకు లేనిదే కవరింగు, నాకు లేనిదే కవరింగ్, నాకు రాదు కూడా కవరింగు, నేర్చుకోను కూడా కవరింగు. 1981 అక్టోబరు 6వ తారీఖున భూమి మీదకి వచ్చాను నేను. రేపటికి 44 సంవత్సరాలు పూర్తయ్యి 45లోనికి అడుగు పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. విశేష చెప్దాము, పోకేలేద్దాము, సాలువలు కప్పుదాము అనుకుని కలలు కనొద్దు. నేను ఈరోజు 12 నుంచి ఎల్లుండ తెల్లారు గట్ల వరకు కనపడిన ఎవరికే. ఫోన్లో స్టేటస్ ఎట్టేద్దాం, అసలు ఫోనే ముట్టుకోను ఈ 30 గంటలు. మీరు ఎట్టుకుంటారు, ఏడ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. నేను కోరేది ఏంటంటే, నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, వినండి. అమృత దగ్గర నుంచి బయటికి రండి. అమృత దగ్గరే ఉండిపోయారు కొంతమంది. అమృత గురించి స్టోరీ కావాలంటే తర్వాత ఇంటికి వెళ్ళాక నెతుక్కోండిలే, దొరుకుతుంది మీకు. చెడ్డ విషయాలని అనుకొని, మనం చేయకూడని పనులను మనం అనుకుని, మనకి సంబంధం లేని విషయాలను మనం మనసులో పెట్టుకుని దానికోసం ఎంతకైనా తగ్గిస్తున్నాం, ఎలాంటివైనా కూడా చేసేస్తున్నాం. మరి అలాంటిది ఆ మనస్సుని మంచి విషయాల వైపు, ఆత్మీయ విషయాల వైపు, ఏవండి మీ మనస్సుని పెడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆలోచించారా? అమ్మ ఒక మాట అన్నది, నాన్న కోపడ్డాడు, నేను అన్నం తిన్ను. కొంతమంది అన్నం తినకుండా నీళ్లు తాగకుండా పడుకోవడం ఉంటున్నారు, అది పర్వాలేదు. కొంతమంది నేను స్నానం చెయ్యా అన్నారు. బాబోయ్, కంపు కదా, 2 పూటలు స్నానం చేస్తుంటేనే కూతంతా. మరి నేను స్నానం చెయ్యను, నేను బాత్రూమ్కి వెళ్ళనంటే ఎవరికి నష్టం?